ఓం శాంతి. డిసెంబర్ 1వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయ్యి అందరినీ సమర్థులుగా చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లల స్నేహంతో కూడిన మధురాతి మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహం యొక్క ముత్యాల మాలలు బాబ్దాదా వద్దకు అమృతవేళ కంటే ముందే చేరుకున్నాయి. పిల్లల స్నేహము బాబ్దాదాను కూడా స్నేహసాగరంలో ఇమిడిపోయేలా చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరిలో తెగిపోనటువంటి స్నేహశక్తిని బాబ్దాదా చూశారు. ఈ స్నేహశక్తి ప్రతి పుత్రుడిని సహజయోగిగా చేస్తుంది. స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయ్యి మున్ముందుకు వెళ్తున్నారు. బాబ్దాదా ద్వారా లేక విశేష ఆత్మల ద్వారా అతీతమైన మరియు ప్రియమైన స్నేహము అనుభవమవ్వని పిల్లలు ఒక్కరు కూడా లేరు. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క బ్రాహ్మణ జీవితము స్నేహశక్తి ద్వారానే ప్రారంభమయ్యింది. ఈ స్నేహశక్తే బ్రాహ్మణ జీవితానికి వరదానంగా అయ్యి ముందుకు తీసుకువెళ్తూ ఉంది. కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహం యొక్క రోజు. ప్రతి ఒక్కరూ తమ మనసులో స్నేహమనే ముత్యాలను కూర్చిన చాలా చాలా మాలలను బాబ్దాదాకు ధరింపజేశారు. ఇతర శక్తులు ఈరోజు మర్జ్గా ఉన్నాయి, కానీ స్నేహశక్తి ఎమర్జ్గా ఉంది. బాబ్దాదా కూడా పిల్లల యొక్క స్నేహసాగరంలో లవ్లీన్గా ఉన్నారు. ఈ రోజును స్మృతి దినమని అంటారు. ఈరోజు కేవలం బ్రహ్మాబాబా యొక్క స్మృతి దినమే కాదు, కానీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాబ్దాదా ఏ ఏ స్మృతులనిప్పించారో అవన్నీ సదా గుర్తుండాలని బాబ్దాదా చెప్తున్నారు. ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకోండి. చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నిటికంటే మొదట ఏ స్మృతి లభించింది? మొదటి పాఠం గుర్తుంది కదా. నేనెవరనే స్మృతియే కొత్త జన్మను ఇచ్చింది. వృత్తి, దృష్టి, స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు గుర్తుకొస్తూనే నయనాలలో, ముఖంలో ఆత్మిక సంతోషపు మెరుపు రానే వచ్చేస్తుంది. మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు. భక్తులు మాలను స్మరణ చేస్తారు. అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఏదైనా ఒక్క స్మృతి మాటిమాటికి గుర్తున్నా ఆ స్మృతి మిమ్మల్ని సమర్థ స్వరూపంగా చేసేస్తుంది. ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. అందుకే ఈ రోజును స్మృతి దినముతో పాటు సమర్థ దినమని కూడా అంటారు. బ్రహ్మాబాబా ఎదురుగా వస్తూనే, తండ్రి దృష్టి పడుతూనే ఆత్మలలో సమర్థత వచ్చేస్తుంది. ఇందులో అందరూ అనుభవీలే కదా. సాకార రూపంలో చూసిన వారైనా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటున్న వారైనా హృదయపూర్వకంగా బాబ్దాదా అని అంటూనే సెకండులో సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థత ద్వారా సమర్థంగా తయారు చేయండి.
ఉల్లాసం ఉంది కదా. అసమర్థులను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం ఉంది కదా. నలువైపులా బలహీన ఆత్మలను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం మంచిగా ఉందని బాబ్దాదా చూశారు. శివరాత్రి ప్రోగ్రాంను అట్టహాసంగా తయారు చేస్తున్నారు. అందరికీ ఉత్సాహం ఉంది కదా. ఈ శివరాత్రికి మేము అద్భుతం చేసి చూపిస్తామనే ఉత్సాహం ఎవరికైతే ఉందో వారు చేతులెత్తండి. హంగామాలన్నీ సమాప్తమయ్యే విధంగా అద్భుతం చేయాలి. వాహ్ సమర్థ ఆత్మలు వాహ్ అనే జయజయకారాలు చేయాలి. అన్ని జోన్ల వారు ప్రోగ్రాం తయారు చేశారు కదా. పంజాబ్ వారు కూడా చేశారు కదా. మంచిది. భ్రమిస్తున్న ఆత్మలకు, దాహంతో ఉన్న ఆత్మలకు, అశాంతిలో ఉన్న ఆత్మలకు, ఇలాంటి ఆత్మలందరికీ కనీసం అంచెలినైనా ఇవ్వండి. ఎంతైనా మీ సోదరీ సోదరులే కదా. మరి మీ సోదరులపైన, మీ సోదరీలపైన దయ కలుగుతుంది కదా. చూడండి, ఈ రోజుల్లో ఆపదల సమయంలో మాత్రమే పరమాత్మను గుర్తు చేసుకుంటారు. కానీ శక్తులను, దేవతలలో కూడా గణేశుణ్ణి, హనుమంతుడిని, ఇతర దేవతలను ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. మరి వారెవరు? మీరే కదా. మిమ్మల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు. హే కృపాళు, దయాళు, దయ చూపించండి, కృప చూపించండి, కొద్దిగా సుఖశాంతుల యొక్క ఒక్క బిందువైనా ఇవ్వండని పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నారు. దుఃఖీ ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మలు, ఓ శక్తులారా, దేవతలారా అని పిలిచే పిలుపులు మీకు చేరడం లేదా? చేరుకుంటున్నాయి కదా. బాబ్దాదా అయితే ఆ పిలుపులను విన్నప్పుడు శక్తులను, దేవతలను గుర్తు చేసుకుంటారు. దాది మంచి ప్రోగ్రాం తయారు చేశారు. బాబ్దాదాకు నచ్చింది. స్మృతి దినమైతే సదా ఉండనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా స్మృతి ద్వారా సర్వ సమర్థతలను ప్రాప్తి చేసుకున్నారు. రేపటి నుండి శివరాత్రి వరకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఈ విశేషమైన రోజున ఇదే లక్ష్యం పెట్టుకోమని బాబ్దాదా చెప్తున్నారు. ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు మనసా ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా, లేక ఏదో ఒక విధి ద్వారా సందేశమనే అంచెలిని తప్పకుండా ఇవ్వాలి. మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకోండి. ఇప్పుడింకా వినాశనం యొక్క తేదీ కనిపించడం లేదు. కనుక ఎప్పుడో ఒకప్పుడు ఫిర్యాదులను పూర్తి చేస్తాంలే అని పిల్లలు అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఒకవేళ మీరు ఇప్పుడే ఫిర్యాదులను పూర్తి చేయలేదంటే మీరు మాకు ముందే ఎందుకు తెలిపించలేదు, మేము కూడా కొంత తయారు చేసుకునేవారము కదా అనే ఫిర్యాదు లభిస్తుంది. తర్వాత అయితే కేవలం అహో ప్రభు అని అంటారు, అంతే. కనుక వారిని కూడా కొద్ది కొద్దిగా వారసత్వం యొక్క అంచెలిని తీసుకోనివ్వండి. వారికి కూడా కొంత సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా వారి దాహాన్ని తీర్చండి. దాహంతో ఉన్న వారికి ఒక్క బిందువు కూడా చాలా మహత్వం కలిగి ఉంటుంది. కనుక ఇదే ప్రోగ్రాం చేస్తారు కదా. రేపటి నుండి బాబ్దాదా కూడా పచ్చ జెండా ఊపడం కాదు, కానీ నగారా మ్రోగిస్తున్నారు. ఓ తృప్త ఆత్మలు, ఆత్మలకు సందేశం ఇవ్వండి, సందేశం ఇవ్వండి.
తక్కువలో తక్కువ శివరాత్రి రోజున అనగా తండ్రి జన్మదినాన అవును మాకు సందేశం లభించిందని వారు తమ నోటిని తీపి చేసుకోవాలి. ఈ దిల్ఖుష్ మిఠాయిని అందరికీ వినిపించండి, తినిపించండి. శివరాత్రిని సాధారణంగా జరుపుకోకండి. కొంత అద్భుతం చేసి చూపించండి. ఉమంగముందా? మొదటి వరుస వారికి ఉందా? చాలా ఆడంబరంగా చేయండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్వముందని వారికి అర్థమవ్వాలి. ఇది మా తండ్రి జన్మదినమనే విషయం విని సంతోషాలను జరుపుకోవాలి. బాబ్దాదా చూశారు, అమృతవేళ చాలా మందిలో స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తుల నశ చాలా బాగుంటుంది. కానీ అమృతవేళ ఉండే నశతో పోలిస్తే కర్మయోగి స్థితిలో తేడా వచ్చేస్తుంది. కారణమేమిటి? కర్మ చేస్తూ ఆత్మాభిమాని స్థితి మరియు కర్మ అభిమాని స్థితి రెండూ ఉంటాయి. దీనికి విధి కర్మ చేస్తూ నేనాత్మను, ఎటువంటి ఆత్మను అనేదైతే మీకు తెలుసు. ఆత్మ కొరకు ఏవైతే భిన్న భిన్న స్వమానాలు లభించాయో అలాంటి ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను. ఈ కర్మేంద్రియాలు నా కర్మచారులు. చేయించే ఆత్మనైన నేను చేసేటటువంటి కర్మచారుల నుండి అతీతంగా ఉన్నాననే స్మృతిలో ఉండాలి. లౌకికంలో కూడా డైరెక్టరుగా ఉన్నవారు తమ సాథీల ద్వారా నిమిత్తంగా సేవ చేసే వారి ద్వారా సేవ చేయిస్తూ డైరెక్షన్లనిస్తూ తమ డ్యూటీని చేస్తూ నేను డైరెక్టర్నని ఏమైనా మర్చిపోతారా? కనుక మీరు కూడా స్వయాన్ని నేను చేయించే శక్తిశాలి ఆత్మననే స్మృతిలో కర్మ చేయించండి. ఆత్మ మరియు శరీరం, శరీరం చేసేది మరియు ఆత్మ చేయించేది అనే స్మృతి మర్జ్ అయిపోతుంది. బ్రహ్మబాబా ప్రారంభంలో ఎలాంటి అభ్యాసం చేశారో మీ అందరికీ, అందులోనూ పాత పిల్లలకు తెలుసు. ఒక డైరీని చూశారు కదా. మొత్తం డైరీలో నేను కూడా ఆత్మను, యశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలే. ఆత్మ ఆత్మ ఈ ఒక్క మాటే ఉంది. ఈ పునాదిని సదా అభ్యాసం చేశారు. నేను ఎవరు అనే ఈ మొదటి పాఠాన్ని మాటిమాటికి అభ్యాసం చేయాలి మరియు చెకింగ్ కూడా చేసుకోవాలి. అంతేగాని నేను ఆత్మనే కదా అని అనుకోవడం కాదు. ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి కర్మ చేయిస్తున్నానని అనుభవం చేయాలి. చేసేవారు వేరుగా, చేయించేవారు వేరుగా అనుభవం అవ్వాలి. బ్రహ్మబాబా చేసిన రెండవ అనుభవం కూడా విన్నారు. ఈ కర్మేంద్రియాలు కర్మచారులు కనుక ప్రతిరోజు రాత్రి కచేరి పెట్టుకునే విషయం గురించి విన్నారు కదా. యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలనే కర్మచారుల స్థితిగతులను అడిగారు కదా. బ్రహ్మబాబా ఈ పునాది అభ్యాసాన్ని చాలా పక్కాగా చేశారు. కనుక ఏ పిల్లలైతే చివర్లో కూడా బాబా తోడుగా ఉన్నారో వారు ఏ అనుభవం చేశారు? బాబా కార్యం చేస్తూ శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లు అనుభవం అయ్యేది. కర్మల ఖాతా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. కానీ సాక్షిగా అయ్యి స్వయం కూడా కర్మల ఖాతాకు వశమవ్వలేదు మరియు ఇతరులకు కూడా కర్మల ఖాతాను పూర్తి చేసుకున్న అనుభవం కలగనివ్వలేదు.
బ్రహ్మ బాబా అవ్యక్తమవుతున్నారని మీకేమైనా తెలిసిందా? తెలియలేదు కదా. కనుక ఇంత అతీత స్థితిని, సాక్షి స్థితిని, అశరీరి అనగా కర్మాతీత స్థితిని చాలా కాలం నుండి అభ్యాసం చేశారు. కనుకనే చివర్లో కూడా అదే స్వరూపం అనుభవమయ్యింది. ఈ చాలా కాలపు అభ్యాసమే చివర్లో పనికొస్తుంది. చివర్లో దేహభానాన్ని వదిలేస్తాంలే అని అనుకోకండి. చాలా కాలపు అశరీరీ స్థితి, దేహం నుండి అతీతంగా చేయించే ఆత్మస్థితి యొక్క అనుభవం ఉండాలి. అంతిమ సమయం అనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగగ్రస్తులకైనా, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అందుకే చాలా కాలపు సాక్షి స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ ఉంచండి. ప్రకృతి ఆపదలు ఎన్ని వచ్చినా కానీ ఈ అశరీరీ స్థితి అనేది మిమ్మల్ని సహజంగానే అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసేస్తుంది. అందుకే చాలా కాలము అనే మాటను బాబ్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏది ఏమైనా పూర్తి రోజంతటిలో సాక్షి స్థితిని, కరావన్హార్ స్థితిని, అశరీరీ స్థితిని మాటిమాటికి అనుభవం చేయండి. అప్పుడే అంతిమ స్థితి అయిన ఫరిష్తాసో దేవతా స్థితి నిశ్చితం అవుతుంది. తండ్రి సమానంగా అవ్వాలంటే తండ్రి నిరాకారులు మరియు బ్రహ్మబాబా సమానంగా అవ్వడమనగా ఫరిష్తా స్థితిలో ఉండాలి. ఉదాహరణకు సాకార బ్రహ్మబాబాలో ఫరిష్తా రూపాన్ని చూశారు కదా. విషయాలు వింటూ, మాట్లాడుతూ, కార్యవ్యవహారాలు చేస్తూ, శరీరంలో ఉంటున్న అతీతంగా ఉన్నట్లు అనుభవం చేశారు. కార్యాన్ని వదిలేసి అశరీరీగా అవ్వడం అనేది కొంత సమయమే చెయ్యగలరు. కానీ కార్యం చేస్తూ సమయాన్ని తీసి శక్తిశాలి అశరీరీ స్థితిని అనుభవం చేస్తూ ఉండండి. మీరందరూ ఫరిష్తాలు. తండ్రి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారాన్ని తీసుకొని సందేశమిచ్చేందుకు సాకారంలో కార్యం చేస్తున్నారు. ఫరిష్తా అనగా దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా ఉండడం. ఇందుకు ఉదాహరణగా బ్రహ్మబాబాను చూశారు. కనుక ఇది అసంభవం కాదు. చూశారు మరియు అనుభవం కూడా చేశారు. ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి భలే ఇప్పుడు విస్తారమైతే ఎక్కువగా ఉండవచ్చు. కానీ బ్రహ్మబాబా పైన కొత్త జ్ఞానము, కొత్త జీవితము మరియు కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత ఏదైతే ఉండేదో అంత బాధ్యత ఇప్పుడు ఎవ్వరికీ లేదు. కనుక అందరి లక్ష్యము బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అనగా ఫరిష్తాగా అవ్వడం. శివబాబా సమానంగా అవ్వడం అనగా నిరాకార స్థితిలో స్థితమవ్వడం. ఇదేమైనా కష్టమా? తండ్రి మరియు దాదాపై ప్రేమ ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి వలె అవ్వడంలో కష్టమనిపించదు. తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే సంకల్పం కూడా ఉన్నప్పుడు ఇందులో కష్టమేమీ లేదు. కేవలం మాటిమాటికి అటెన్షన్ పెట్టాలి. సాధారణ జీవితం ఉండరాదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద కార్యాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ మీ వంటి కార్యము బ్రాహ్మణ ఆత్మలైన మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు. కనుక ఈ స్మృతి దినం రోజున బాబ్దాదా సమానంగా అవ్వడంలో సమీపంగా రండి. సమీపంగా రండి.
సమీపంగా రండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలనే హద్దు తీరాలన్నింటినీ వదిలేయండి. మీ మనసు అనే నావను ఈ హద్దు తీరాల నుండి ముక్తంగా చేసుకోండి. ఇప్పటి నుండే జీవితంలో ఉంటూ ముక్తులుగా అనగా జీవన్ముక్తి యొక్క అలౌకిక అనుభవాన్ని చాలా కాలం నుండి చేయండి. మంచిది. నలువైపులా ఉన్న పిల్లల నుండి చాలా ఉత్తరాలు వచ్చాయి. అంతేకాక మధువనవాసుల క్రోధముక్త స్థితి యొక్క ఫలితము సమాచారం కూడా బాబ్దాదా వద్దకు చేరుకుంది. పిల్లల ధైర్యం చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు మరియు ఇక ముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహనశక్తి యొక్క కవచాన్ని ధరించి ఉండండి. అప్పుడు ఎవరెంత ప్రయత్నం చేసినా మీరు సురక్షితంగా ఉంటారు. ఇటువంటి సర్వ దృఢ సంకల్పధారులకు, సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వసమర్థతలను సమయానికి కార్యంలోనికి తీసుకొచ్చే విశేష ఆత్మలకు, సదా సర్వాత్మల పట్ల దయాహృదయం కలిగి ఉండే ఆత్మలకు, సదా బాబ్దాదా సమానంగా అవ్వాలనే సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చేటటువంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీయులు. డబల్ విదేశీయులకు డబల్ నషా ఉంది. డబల్ నషా ఎందుకుంది? ఎందుకంటే ఎలాగైతే తండ్రి దూరదేశం వారో అలా మేము కూడా దూరదేశం నుండి వచ్చామని భావిస్తారు. బాబ్దాదా డబల్ విదేశీ పిల్లలలో ఒక విశేషతను చూశారు. దీపంతో దీపాన్ని వెలిగిస్తూ అనేక దేశాలలో బాబ్దాదా యొక్క వెలిగే దీపాల దీపావళిని జరుపుకున్నారు. డబల్ విదేశీయులలో సందేశమిచ్చే ఆసక్తి బాగుంది. బాబ్దాదా చూశారు, ప్రతి గ్రూపులో కనీసం 35-40 దేశాల వారు ఉంటున్నారు. శుభాకాంక్షలు. సదా స్వయం కూడా ఎగురుతూ ఉండండి మరియు ఫరిష్తాలుగా అయ్యి ఎగురుతూ ఎగురుతూ సందేశమిస్తూ ఉండండి. బాబ్దాదా కేవలం 35 దేశాల నుండి వచ్చిన వారిని మాత్రమే చూడడం లేదు, కానీ మీతో పాటు ఇతర దేశాల వారిని కూడా చూస్తున్నారు. కనుక మీరందరూ నెంబర్ 1 అనగా తండ్రి సమానంగా అయ్యేవారే కదా. నెంబర్ 1గా అయ్యేవారా లేక నెంబర్ వార్గా అయ్యేవారా? నెంబర్ 1గా అవుతారా? నెంబర్ వార్గా అవ్వరా? నెంబర్ 1గా అవ్వడం అంటే ప్రతి సమయం విజయం పొందేవారు. ఎవరైతే విన్ అవుతారో వారే 1లో వస్తారు. మీరు అలాంటి వారే కదా. చాలా మంచిది. విజయులుగా ఉన్నారు మరియు సదా విజయులుగా ఉంటారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ డబల్ విదేశీయులందరూ ఇప్పుడు నెంబర్ 1గా అవ్వాలనే స్మృతిని ఇప్పించండి. బాబ్దాదా మాతలందరికీ, గోపాలుని ప్రియమైన మాతలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. పాండవులంటే సదా పాండవపతికి సాథీలుగా ఉండేవారు. అటువంటి సాథీలైన పాండవులకు యువకులు కావచ్చు, ప్రవృత్తిలోని వారు కావచ్చు, అందరికీ బాబ్దాదా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. దాదీ గారితో ఈరోజు ఏం గుర్తుకొస్తోంది? విల్ పవర్స్ లభించాయి కదా. ఆత్మిక శక్తుల వరదానముంది.
చాలా బాగా పాత్రను అభినయించారు. ఇందుకు శుభాకాంక్షలు. మీకు అందరి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని చూస్తూనే అందరూ సంతోషపడిపోతారు. మీకు ఏమైనా అయితే మాకే అయిందని అందరూ భావిస్తారు. అందరికీ మీపై ఇంత ప్రేమ ఉంది. మాకు కూడా అందరిపై ప్రేమ ఉంది. ప్రేమ అయితే అందరిపై చాలా ఉంది. ఈ ప్రేమే అందరినీ నడిపిస్తూ ఉంది. ధారణ తక్కువగా ఎక్కువగా ఉండవచ్చు, కానీ ప్రేమే అందరినీ నడిపిస్తోంది. చాలా మంచిది. ఈషు దాదీతో ఈమె కూడా లెక్కాచారం పూర్తి చేసుకుంది. ఏమీ పర్వాలేదు. ఈమె సహజ పురుషార్థమే సహజంగా లెక్కాచారాన్ని సమాప్తం చేసింది. నిద్రిస్తూనే సహజంగా చుక్త అయిపోయింది. విష్ణువు వలె విశ్రాంతి లభించింది. అయినప్పటికీ సాకారం నుండి ఇప్పటి వరకు యజ్ఞరక్షకులుగా అయ్యారు. యజ్ఞరక్షకులకు ఆశీర్వాదాలు కూడా చాలా ఉంటాయి. దాదీలందరూ బాబ్దాదాకు చాలా చాలా సమీపంగా ఉన్నారు. మీరు సమీప రత్నాలు. అంతేకాక అందరికీ దాదీలు అమూల్యమైనవారు. సంఘటన కూడా చాలా బాగుంది. దాదీల సంఘటన ఇన్ని సంవత్సరాలు యజ్ఞాన్ని రక్షణ చేసింది మరియు ఇంకా చేస్తూ ఉంటారు. ఈ ఐకమత్యమే అన్ని సఫలతలకు ఆధారము. బాబా మధ్యలో ఉన్నారు. బాబాను మధ్యలో ఉంచుకున్నారు. దీనిపై చాలా బాగా అటెన్షన్ ఇచ్చారు. మంచిది. అందరూ బాగున్నారు. వరదానము: సర్వ సంబంధాలతో ఒక్క తండ్రిని మీ సాథీగా చేసుకునే సహజ పురుషార్థి భవ. వివరణ: తండ్రి స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తానని ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి సమయమో అలాంటి సంబంధంతో తండ్రి తోడుగా ఉండండి మరియు తండ్రిని మీ సాథీగా చేసుకోండి. ఎక్కడైతే సదా సాత్ మరియు సాథీ ఉంటారో అక్కడ ఎలాంటి కష్టము ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుభవం చేస్తే ఆ సమయంలో తండ్రిని బిందు రూపంలో గుర్తు చేసుకోకండి. ప్రాప్తుల లిస్టును మీ ఎదురుగా తెచ్చుకోండి. భిన్న భిన్న సమయాలలో మీరు చేసిన రమణీక అనుభవాల కథలను గుర్తు తెచ్చుకోండి. సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేయండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది. అంతేకాక సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: బహురూపిగా అయ్యి మాయ యొక్క బహురూపాలను పరిశీలిస్తే మాస్టర్ మాయాపతులుగా అయిపోతారు. ఓం శాంతి.